సోషల్ మీడియాలో కేఆర్ కళ్యాణ మంటపం కేఎంఆర్ కళ్యాణ మంటపము ఏదో దొంగలు పడినారని కేఎంఆర్ కళ్యాణ మంటపాన్ని ఏదో దోచుకుంటారని రకరకాలైన పచ్చి అబద్ధాలను పబ్లిష్ చేస్తాను. ముఖ్యంగా కేఎంఆర్ అనేది కళ్యాణ మంటపం రాధాకృష్ణ గారు, డాక్టర్ రాధాకృష్ణ ఆయన సొంతం. ఆయన వాళ్ళ భార్య చనిపోయిన తర్వాత కొద్ది రోజులు ప్రశాంత్ కోసము ఇక్కడ ఉండేవాడు బద్వేల్లో. మాకు వాడు 20 రూపాయలు ఇచ్చినామని చెప్పి ఎందుకంటే నీ పెట్టుకునే మాడతాం కానీ పెట్టుకోకుండా మాడతామా? ఎవరు 20 రూపాయల స్టాంప్ ఏదైతే అతను 100 రూపాయల స్టాంప్ పెట్టి ఇది నాది మాకు రాయించిన అంటాడే అది మంగా సుబ్బరాయనికి పంపించారు, ఇచ్చారు 20 రూపాయల స్టాంప్. అది మంగా సంజీవ్ రెడ్డి, అది కూడా ఆయన కూడా మళ్ళీ 20 రూపాయల స్టాంప్ అతనికి 100 రూపాయలు ఎట్లొచ్చింది అది ఆ నెంబర్ వేసి ఇచ్చినారు కదా క్లియర్గా. ఈ నెంబర్ ఎట్లా వేస్తున్నాడు దుర్మార్గంగా. బద్వేల్లో చాలా మట్టుకుంటాయి. నిజంగా ఎవరిన ఎస్బీఐ ఉన్నారా? నా గురించి తప్పుడు ప్రచారం చేసి అలాగే తప్పుడు వీడియోలు తీసి అది మా హరిప్రసాద్ అనేటువంటి మా బంధువు అయినటువంటి ఆస్తిని ఒళ్ళు భాస్కర్ అనేవాడు లాయర్ అని చెప్పుకొని అందరినీ అతనికి తోడుగా మన శ్రీధర్ నాయుడు ఒక అతను ఎమ్మటుండి ఇతనికి టీడీపీ అన్ని వైసీపీ ఎలా ఇది చేస్తారు సార్. మమ్మల్ని పేరు పెట్టి జనసేన అని చెప్పి మా మీద తప్పుడు ప్రచారాలు చేసి ఇంతవరకు మేము ఏదైనా తప్పు చేసినాని మేము పుట్టిన ఇప్పుడు 35 ఏళ్ళ వయసు ఇంతవరకు ఏడన్నా మా మీద ఒక ఎఫ్ఐఆర్ ఉంటే కూడా మేము దేనికైనా సిద్ధంగా ఉంటాం. ఏమీ లేని దాన్ని మమ్మల్ని తప్పుడు ప్రచారం చేసి మా మీద దుర్మార్గంగా వీడియోలు పెట్టడము, సోషల్ మీడియాలో హైలైట్ చేయడము, ఏడ దొంగతనం చేసినాము, ఏడ దొంగలించడము, ఏ ఆడవాళ్ళ కాడిపై మేము పట్టుకునేదో ఏ ఒక వీడియో ఉన్నా దానికి మేము తల నుంచి శిక్ష అనుభవిస్తాం అనమాట. అంత లేదు తప్పుడు ప్రచారం చేసి సోషల్ మీడియాలో ఎవరైతే నా మీద తప్పుడు ప్రచారం చేసినారో వాళ్ళ కోసం నేను పరుణ సదావ కింద ఖచ్చితంగా కేసు వేస్తా. బియ్యని మెడల చావడానికైనా సిద్ధంగా ఉంటా. ఖచ్చితంగా నా మీద నన్ను ఎంతకంటే అంత అవమానించిండ్రు, నన్ను చాలా ఘోరంగా అవమానించిండ్రు. నా వీడియోలు పెట్టి సోషల్ మీడియాలో హైలైట్ చేసిండ్రు. ఏం చేసినా సార్ నేను తప్పు ఫలాన్ని చేసినా చెప్పు. నా ఇంటికాడే పోయి మా అయినటువంటి ఇంటి ఆస్తిని కోర్టులో ఉంటే ఆ కోర్టులో పోలీసు వారు దీన్ని ఖచ్చితంగా చర్య తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటానా. అదేవిధంగా మీరు వాళ్ళు పెట్టిన వీడియోలన్నిటి సోషల్ మీడియాలో అపోహంగా మీరు చూసి ఏదన్నా అడిగి మమ్మల్ని విచారించి మా మీద ఇంతవరకు కేసు ఫైల్ కానీ ఏం కాలే. ఏ కేసు ఫైల్ కాకుండా కూడా మా మీద తప్పుడు ప్రచారం సోషల్ మీడియా ఎలా చేస్తారు సార్? కేసు ఫిర్యాదు అని చెప్పి సోషల్ మీడియాలో పెట్టారు. ఒక్కటన్నా చూపిండి మా మీద కేసు ఫైల్ ఎందుకు పెడతాను. అందుకని నేను ఎవడైతే సోషల్ మీడియా పెట్టిండ్రో వాళ్ళ మీద ఖచ్చితంగా నేను పరుణ సదావి కింద పోయి కేసు కడతా. అలాగే ఇంకొకటి ఏంది, మేము సుపారీ తీసుకుంటాం అంటే రాధాకృష్ణ కళ్యాణ మండపం దాని మీద ఏదో సోషల్ మీడియాలో ఏదో మేము సుపారీ ఇచ్చి మనుషులు పంపించామని అదని ఇదని దొంగలు పడినారని అదని ఇదని ఏదేదో స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. అవన్నీ అవాస్తవం. ఎందుకంటే కోర్టులో ఉండేదాన్ని ఏరే వాళ్ళు ఇళ్లలో ఉండకూడదు అనే ఉద్దేశంతోనే కదా ఆ కోర్టులో ఉండేదాన్ని అందరి ఇళ్లలో బాడీలకు ఇచ్చేది. ఎవరంటే వాళ్ళు బాడీలకు ఉండామనేది దబాయిస్తూ ఉంటే మా వ్యక్తులు మా మేనల్లుడు కాబట్టి నాగార్జున గారు వెళ్ళి అడగడం తప్పైందా? అది ప్రతి ఒక్క ఇల్లు కోర్టులో ఉండేది ఏది కూడా సీజ్ చేయాలనే ఒక ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరిని ఖాళీ చేయమని చెప్పాము. కోర్టులో ఎవరైతే క్లియర్ అయితే అది తీసుకోండి. కోర్టులో మీరు రాధాకృష్ణ కళ్యాణంలో వాచ్మెన్గా ఉండి చేసి ఒక దొంగ బిల్లాను సృష్టిస్తానే మీ సొంతం అవుతుందా? ఎకరా 30 సెంట్లకు రాధాకృష్ణ గారి అలివేలు మంగమ్మ గారి పేరుతో రాధాకృష్ణ గారి పేరుతో ఉన్నదా? ఎవరిదైనా వచ్చిందా? రాధాకృష్ణ గారు 2016లో చనిపోతానే వాళ్ళ 3 అన్నదమ్ములు 2 అక్కచెల్లెలు మొత్తం 5 ఉంది. వాళ్ళలో రాధాకృష్ణ గారు చనిపోతానే 2 అన్నదమ్ములు 2 అక్కచెల్లెలు 4 నా పేరుతో పోరాపట్ట రిజిస్టర్ చేశారు. అప్పుడు నుంచి కళ్యాణ మండపము 5 ఇళ్ళు నా పేరుతో ఉన్నవి. అప్పుడు నుంచి మేము ఇంటి పన్ను కానీ కరెంటు బిల్లు కానీ A to Z మేము భరిస్తూ వచ్చాము. హరిప్రసాద్ గారు మేము భరిస్తూ వచ్చాము. కానీ ఈరోజు ఎవరెవరో కోర్టులో ఉండే ఉద్దేశంతో మేము దానికి అంతకు దూరంగా ఉండి స్టడీ మంచి డిపార్ట్మెంట్ కూడా ఉండి కోర్టులో ఉంది. రాంబాబు మీరు తొందరపడి ఇది కావద్దండి, అది అంతా కోర్టులో ఉండేంతవరకు సీజ్ చేయండి, ఎవరు హ్యాండ్ ఓవర్ వద్దు, వాళ్ళు వద్దు, మీరు వద్దు అంటే మేముంటే గత గవర్నమెంట్లో కొంతమందిని
సృష్టించుకొని మమ్మల్ని దూరం పెట్టించి రాంబాబు డిపార్ట్మెంట్లో చెడ్డ కావద్దంటే ఒక ఉద్దేశం 10 మందిలో మేము గౌరవంగా తిరుగుతా ఉన్న వ్యక్తులం కాబట్టి వాళ్ళల్లో వీళ్ళల్లో చెడ్డ కావద్దనే ఉద్దేశంతో మేము దూరం ఉంటే దాన్ని మా చేతగానితనంగా చూసుకొని వాళ్ళందరూ ఇళ్ళ రెంట్లకు ఇచ్చి 24 ఇళ్లలో 22 ఇళ్ళు క్లియరెన్స్ ఉండేవి. 22 ఇళ్ళు రెంట్కి ఇచ్చుకొని నెల 1,00,000 రూపాయలు బాడీలు తీసుకుంటూ వాళ్ళు దాని మీద దబాయిస్తారా? రాధాకృష్ణ కళ్యాణము ఎవరి పేరుతో ఉంది ఒకసారి బాగా చూసుకోండి. గతంలో కూడా మేము రిజిస్టర్ ఆఫీస్లో స్టాంప్ రిజిస్టర్ చెక్ చేయించుకోవడము, బద్యాల రిజిస్టర్ ఆఫీస్లో చెక్ చేయించాము, స్టాంప్ రిపోర్టర్ పొద్దుటూరులో తెచ్చాము, కడపలో తెచ్చాము, హైకోర్టులో వేసిండాము. బొల్లు భాస్కర్ కానీ వాళ్ళ నాన్న పేరుతో రాధాకృష్ణ గారి పేరుతోనే లేదు, అది మంగా సంజీవ్ రెడ్డి పేరుతో 100 రూపాయల స్టాంపు కాదు 20 రూపాయల స్టాంప్ ఇచ్చారు ఆ నెంబరు అని ఈ మధ్య స్టాంప్ ఆదినారాయణ గారు కోర్టులో చెప్పారు. కాబట్టి దాన్ని అన్న ప్రతి ఒక్కరికి తెలియజేయడం కూడా జరిగే విషయం ఏంటంటే కోర్టులో వచ్చిన ఆర్డర్ ప్రకారము కోర్టులో ఏది న్యాయం అనిపిస్తే అది చేయమని డిపార్ట్మెంట్ కూడా న్యాయమని తెలియజేస్తుంటున్నాము.